నాకు రైతు బంధు వస్తుందా? మీరు పొలం పండిస్తారా? పొలం పండిస్తాం ఊర్లో కానీ రైతు బంధు వచ్చిందా మరి మీకు ఈసారి? రైతు బంధు వచ్చిందా? రాలే. అదేంటి రైతు బంధు రాకపోవడం? ఏమో వస్తా అంటాడు, వచ్చుడు లేదు పోవుడు లేదు. మరి యూరియా కట్టలు ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుని యాప్లు చేయమని చెప్పేసి ప్రాసెస్ అన్నారు. ఫోన్లో లేదు, ఏం లేదు. పట్టా ఉంటేనే ఒక బస్తా ఇస్తాను అంతే. పట్టా లేకుంటే ఏం లేదు. ఇంతకుముందు మొత్తం కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా మరి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఫ్రీగా వచ్చిందంటారా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినప్పుడు అన్ని అట్లా అయిపోయాయి. అప్పుడు ఎన్నిసార్లు వచ్చింది రైతు బంధు? అప్పుడు 6 నెలలకు ఒకసారి వచ్చింది. 6 నెలలకు ఒకసారి రైతు బంధు వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వచ్చింది? కాంగ్రెస్ అసలు లేదు, దాని జాడా లేవు. ఒకసారి వచ్చింది అట్లా వచ్చి వాడు ఇచ్చిన లేదు, సగం కూడా ఇస్తాను, ఒక పావుల 100 కూడా ఇస్తాను లేడు. వేస్ట్ ఈ కాంగ్రెస్ వచ్చింది. ఎందుకు వేస్ట్? ఎందుకు ఇస్తున్నాం? అందరు దొంగలు. ఇప్పుడు కాంగ్రెస్ మంచిది, పార్టీ మంచిదే అక్కడ, కానీ ఈ మధ్యన ఉన్న అందరు దొంగలే. పార్టీ మంచిదే, పార్టీలో పార్టీకి ఇవ్వాలి, తప్పు అన్న వాళ్ళు తప్పే, కానీ పార్టీ మంచిదే, కానీ మనుషులే పార్టీకి ఆగం చేస్తున్నారు. ఒక మాట అంటా ఉన్నారు, ఇది ప్రజాపాలన, ప్రజలు ఏరుకోరు తెచ్చుకున్నటువంటి పాలన, మేము ప్రజలకి ఏం డోకా చేయట్లేదు అంటున్నారు. నిజమా? ప్లేస్ కావాలనే ప్రజలు పదాలు అంటే కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఇన్ని రోజులు తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ వచ్చినా కూడా చేస్తుందని అనుకున్నాం కానీ ఆయన ఇంకా కింద డౌన్లో పడ్డది. ఏం లాభం లేదు, వేసినా లాభం లేదు, చేసినా లాభం లేదు. ఫ్రీ బస్ పెట్టింది కదా బాబాయ్, ఇక్కడ ఏం పెట్టిండు? ఏం లేదు. ఏంటంటే ఒకటే టికెట్ కార్డు ఇచ్చిందంటే లేడీస్కు బస్సులు ఫ్రీ అని, అది ఒకటే పేరు పడ్డది. లేడీస్కు ఫ్రీ అంటారు, మగవాళ్ళ దగ్గర డబల్ తీసుకుంటాను. ఎందుకంటే ఆ పైసలు ఇక్కడ వస్తుంది. అన్నీ పెంచిండు అని, ఏం బస్సు అన్నీ పెంచుడు. వాళ్ళకు టికెట్ ఫ్రీగా అన్నాడు, మళ్ళీ ఇటు పెంచుడు. ఏంటంటే ఫ్రీగా చేసే లాభం ఏం లేదు. మొత్తం 6 హామీలు ఇస్తామని చెప్పేసి చెప్పిండు. 500 గ్యాస్ కానీ, లేదంటే ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ అన్నాడు, సన్న బియ్యం, తులం బంగారం కానీ, ఆడపిల్లలకి 2500 కానీ. వీటిలో మీకు మీ కుటుంబ సభ్యులకి ఎన్ని వచ్చినాయి? ఏం రాలేదు. బియ్యం వచ్చింది. బియ్యం అయితే ఇంతకుముందు ఎలాగొస్తుందో అలాగే వస్తుంది. ఒక నెల ఏమో సన్నగా వచ్చింది, మళ్ళీ సన్నగా లేదు, అన్ని మురికి వస్తుంది. కానీ ఈయన చేసిన ఏం లాభం లేదు. ఆయన తెలంగాణ ఉన్నప్పుడే మంచిది, చెప్పిన మాట తప్పకుండా మంచిగా చేసింది. ఈసారి నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటే? అసలు ఏ పార్టీ వస్తుంది? ఏ పార్టీ అయినా మళ్ళీ తెలంగాణ వస్తేనే మంచిగా ఉంటుంది. అవునా? కేసీఆర్ బిడ్డ కూడా పార్టీ పెట్టారు, మరి ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ రాజకీయం? ఏమో అది తెలియదు. ఎట్లా ఆవిడ అంటే ఒక మహిళ రాజకీయ పార్టీ పెట్టడం తప్పే, కానీ ఉన్న అదే తెలంగాణ. కానీ మళ్ళా ఇది ఈ కాంగ్రెస్ పోయినా అనుకో, మళ్ళా తెలంగాణ వస్తేనే కొద్దిగా ఇంతో అంత వస్తుంది. కానీ ఇది ఉంటే 12.5 ఏళ్ళగా తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రజల కష్టాలు ఎవరు తీర్చలేకపోయినారు, పార్టీ పెట్టినా అంటున్నారు. మరి అన్ని మాటలు అది. మళ్ళీ ఇప్పుడు అట్లా అంటాడు, మళ్ళీ పాత లెక్కలే వస్తాడు ఆయన కూడా. ఇప్పుడు ఏదో చెప్తేనే వాడు పైకి రావాలి అని ఆయన కడుపులో ఉన్న విషయాలు చెప్పరు. ఏదో పైకి చెప్తే జనం ఒప్పుకోవాలి, జనం అనుకోవాలి, వాళ్ళు ఇది చేసుకోవాలి అని ఉన్నాయి.